చూసారా ఎంత కలర్ఫుల్గా ఇవాల్టి మన టేస్టీ టిఫిన్ ఉందో. దీన్ని టిఫిన్గా కాదండి, స్నాక్స్గా అయినా తీసుకోవచ్చు. ఏంటా ఈ రెసిపీ అనుకుంటున్నారా? గోధుమ పిండితోటి పాస్తా అండి. ఎప్పుడు మీరు మైదా పిండితోటే పాస్తా తినుంటారు, అన్హెల్దీ అనుకుంటా ఉండుంటారు కదా. ఇవాళ మనం గోధుమ పిండితోటి కారంగా ఈ పాస్తాని తయారు చేసుకుందాము. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అందరూ ఇష్టంగా తింటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. దీన్ని తయారు చేసుకుంటానికి నేను గోధుమ పిండితో తయారు చేసిన పాస్తా ఏమి ఉంటుందా అని చెప్పని చాలా సెట్ చేశానండి. అందులో డిసానో పాస్తా గోధుమ పిండితోటి అలాగే వర్మిసేల్ తోటి చాలా బాగా తయారు చేసింది. నాకు ఈ ప్యాక్ కనిపించింది. అప్పుడు నేను ఇది అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. మీకు కిరాణా షాప్స్లో అలాగే షాపింగ్ మాల్స్లో కూడా దొరుకుతాయి. ఇక్కడ నేను డిసానో పాస్తా గోధుమ పిండితో తయారు చేసింది. ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు తీసుకుంటున్నాను. ఈ డిసానో బ్రాండ్ అయితే ఎంతో ఎక్సలెంట్గా ఉందండి. ఫీడ్బ్యాక్ కూడా కింద నేను స్టార్ రేటింగ్ కూడా చూశాను. ముందుగా మనం దీన్ని తయారు చేసుకుంటానికి ఇలాంటి వెడల్పాటి గిన్నెను పెట్టుకోండి. దీంట్లోకి అరవంతు నీళ్ళను పోసుకొని 1 స్పూను ఆయిల్ని అలాగే 1/2 స్పూను ఉప్పుని వేయండి. ఇక్కడ నూనె ఎందుకు వేసామంటే మనకి ఒక పాస్తాకి ఇంకొక పాస్తా అంటుకోకుండా బాగా కుక్ అవుతుంది. ఇలాగా నీళ్ళల్లోకి ఈ డిసానో పాస్తా వేసాక ఒక పొంగు వచ్చేదాకా ఇలాగ ఉడకపెట్టాలి. అంటే మినిమం మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసి 7 నుంచి 8 నిమిషాల పాటు ఉడకపెట్టండి. 8 నిమిషాల తర్వాత మనం ఇలాగ బ్రేక్ చేస్తే చూసారా పాస్తా అంతా కూడా బాగా ఉడికింది. ఇప్పుడు ఈ పాస్తాలో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళు మొత్తాన్ని కూడా తీసేసి వేరొక బౌల్లోకి పక్కకు పెట్టుకుందాము. మనం ఈ పాస్తా ఉడకపెట్టుకుంటే చిటికలోనే మన పనంతా కూడా అయిపోతుందండి. వావ్, చూసారా ఎంత మెత్తగా ఎంత బాగా ఉడికిపోయినాయో. అలాగే ఈ షేప్ చూస్తేనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే హెల్దీ కూడా. మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుంటానికి ఇక్కడ నేను డైరెక్ట్గా హ్యాండ్ చాపర్ని యూజ్ చేస్తున్నానండి. నేను యూజ్ చేసే హ్యాండ్ చాపర్ అగారో హ్యాండ్ చాపర్ అండి. ఈ అగారో చాపర్లోకి మనం వెజిటేబుల్స్ని యాడ్ చేసేసి చిటిక వేసేలోపు మనం అన్నిటినీ కట్ చేసేయచ్చండి. మనకి మధ్యలో ఇలాంటి బ్లేడ్ ఒకటి ఇస్తాడు. నేను ముందుగా ఈ బ్లేడ్ని పెట్టేసి ఉల్లిపాయని పొట్టు తీసేసి ఇలాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. మరి మనం చిన్న ముక్కలుగా పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు దీని మీద మళ్ళీ మూత పెట్టేసి ఇక్కడ ఈ కార్నర్లో మనకి ఇలాగ లాగే ఒక థ్రెడ్ ఇస్తాడు. ఆ థ్రెడ్ని ఒక 2 సార్లు అంటే చాలు మనకి సన్నటి ఉల్లిపాయ తరుగు తయారైపోతుంది. ఈ ఉల్లిపాయ తరుగు మొత్తాన్ని కూడా ఒక పక్కకి పెట్టుకుందాము. నేను మీకు చూపించడానికి ఒక్కొక్క వెజిటేబుల్ని ఇలాగ చాప్ చేస్తున్నాను. మీరు అన్ని వెజిటేబుల్స్ని ఒకటేసారి చాప్ చేసుకోవచ్చు. తర్వాత బాగా పండిన టమోటాలని ఒక 3 తీసుకోండి. ఈ 3 టమోటాలని కూడా ఇలాగ చాపర్లో వేసి 2-3 సార్లు ఇలాగ థ్రెడ్ని లాగేసేయండి. చూసారా మనకి టమోటా తరుగు కూడా తయారైపోయింది. ఈ 2 వెజిటేబుల్స్ ఉంటే చాలండి మనకి రెడ్ సాస్ పాస్తా అంటే కారంగా తయారు చేసుకుంటున్నాం కదా. అలాగే హెల్దీనెస్ కోసం నేను ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ని వాడుతున్నాను. ఈ 3 స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగును వేసి 2 నిమిషాల పాటు వేగేలాగా చూడాలి. మనకి ఉల్లిపాయ తరుగు అంతా కూడా ఇలాగా మొత్తం అంతా వేగాక ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ఉంది కదండి, ఆ టమోటా ముక్కలు మొత్తాన్ని కూడా వేద్దాం. చూసారా ఎంత సన్నగా కట్ చేసుకోవాలో. ఇంత సన్నగా కట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకి టైం పడుతుంది. అందుకని నేను చాపర్లో వేసి చిటికలో తరిగేలాగా చూశాను. ఇలాగా టమోటా తరుగు మొత్తం కూడా ఉల్లిపాయలోకి బాగా కలిసేలాగా కలపాలి. ఇలాగా మొత్తం అంతా కూడా 2 నిమిషాల పాటు వేగాక ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ మనం పాస్తాలోకి ఉప్పు వేసాం కదండి, అందుకని ఇక్కడ మీరు 1/2 స్పూను మాత్రమే ఉప్పుని వేసుకోండి. అలాగే 1/2 స్పూను కారాన్ని కూడా వేయండి. 1/2 స్పూను గరం మసాలా పౌడర్ని వేయండి, సరిపోతుంది. ఇంకా ఏం స్పైసెస్ అవసరం లేదు, ఇవి ఉంటే సరిపోతుంది. ఇలాగా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలపాలి. ఇలాగా ఆయిల్ అంతా కూడా పైకి ఫ్లోట్ అయ్యాక దీంట్లోకి 3 స్పూన్లు రెడ్ చిల్లీ సాస్ని వేయండి. మీ దగ్గర ఒకవేళ రెడ్ చిల్లీ సాస్ లేదే అనుకోండి, ఆ ప్లేస్లో మీరు టమోటా సాస్ని కూడా వేసుకోవచ్చు. ఈ సాస్ అంతా కూడా కలిసిపోయాక ముందుగా మనం ఉడకపెట్టుకున్న ఈ పాస్తాని వేసి 2-3 నిమిషాల పాటు ఇలాగ టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవటమే. చూసారా ఎంత సింపుల్గా
కలర్ఫుల్గా హెల్తీగా ఇంట్లోని మనం రెస్టారెంట్లో లాగా పాస్తాను తయారు చేసుకోవచ్చు. పిల్లలకి చేసి పెట్టండి, మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కావాలి అని అడిగి మరీ చేయించుకుంటారు. దీని మీద మూత పెట్టేసి లాస్ట్లో 2-3 నిమిషాలు ఇలాగా టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన రెడ్ సాస్ పాస్తా మనకి తయారైపోయింది కదా. మీరు కావాలంటే దీని మీద ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం చీజ్ని కూడా తురుముకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేద్దాము. నేనైతే ఆనియన్ లెమన్తో పాటుగా ఈ పాస్తాని ఎంజాయ్ చేశానండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద మీ కామెంట్స్ రూపంలో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అవి నాకు చాలా బూస్టింగ్ని ఇస్తాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంతవరకు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్.